ఒక క్షమాగుణం మీద పునాది వేసుకోవాలి. మనం ప్రవీణ్ అన్న గారు మరణాన్ని మనందరం చూసినప్పుడు ఆ మరణం గురించి తమ భార్య జెసికా పగడాలనే ఆమె మాట్లాడుతున్న విధానం చూసి నిజంగా ఆ మత సామ్యవాదులు అనే వారికి నిజంగా మతిపోవాలండి. ఎందుకంటే అట్టి క్షమాగుణం క్రీస్తులో తప్ప మరి ఎక్కడా కనిపించదు. ఏం మాట్లాడుతుందంటే ఆమె, మా భర్తను చంపిన వారిని మేము ఎటువంటి ప్రతీకారం తీర్చుకోకుండా వాళ్ళని నేను క్షమిస్తున్నాను. అదేవిధంగా క్రైస్తవులైన వారు ఎవ్వరూ వారి మీద ఎటువంటి రివెంజ్ కానీ ఎటువంటి పగ కానీ సాధించకూడదని చెబుతుంది. అంటే అట్టి క్షమాగుణం అనేది క్రీస్తులోని మాత్రమే ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఆ గుణాన్ని కనుక మనం అన్వయించుకుంటే, ఆ గుణాన్ని నేర్చుకోగలిగితే క్రైస్తవ్యం గొప్పతనం ఏంటో కనపడుతుందండి. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువారు కూడా ప్రారంభంగా నేర్పింది అదే. ఏంటి? ఆయన్ని చంపుతున్న వారిని కూడా క్షమించండి, వీరికి ఏం చేస్తున్నారు వీరికి తెలియదు అన్నాడు. కనుక మనల్ని చంపేవారు కానివ్వండి, మనల్ని హింసించేవారు కానివ్వండి, ఎవరు చేసినా తెలియక చేస్తున్నారు. మనం న్యాయం కోసం మాట్లాడుతున్నాం తప్పితే వాళ్ళకి శిక్ష విధించాలని మనం మాట్లాడట్లేదు. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. క్రైస్తవ్యం గొప్పదేంటో అటువంటి మాటలు మనం చెప్పినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారో మారడానికి ఆస్కారం ఉంటుందండి. కనుక ఈ క్షమాగుణం విషయంలో, ఈ ప్రేమ విషయంలో క్రైస్తవ్యానికి మించింది మరి ఎవ్వరూ లేరు. ఇది ఒక క్రీస్తు వారు మాత్రమే నేర్పగలరు, ఇంకెవ్వరూ నేర్పలేరండి. కాబట్టి ప్రతి ఒక్కరు క్షమాగుణం, ఈ ప్రేమ అనేది నేర్చుకుంటే మన అందరి జీవితాలు చాలా బాగుంటాయని చెబుతూ, ముఖ్యంగా ఆ ప్రవీణ్ అన్న ఆ మాటలో చూస్తున్నప్పుడు రక్షణ టీవీలో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ఆయన ఒక పోరాట యోధుడు. ఆయన మాటలు ఎలా ఉంటుందో తెలుసండి. ఒక్క మాట మాట్లాడాడంటే ఎదటి వ్యక్తి ఇంకా ఎదురు చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ వీలు లేకుండా వెలుతిరిగిపోతారు. అలాగే క్రైస్తవులు అటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటే మన నిమిత్తం దేవుడు మహింపరచబడతాడు. కాబట్టి మాటలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి వందనాలు తెలియజేస్తున్నాను.